హాయ్ ఫ్రెండ్స్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తొలిసారిగా నెట్ఫ్లిక్స్లో బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ని తీశాడు. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆస్మాన్ రివాల్వర్ అనే సినిమాతో చాలా ఫేమస్ హీరో అయిపోతాడు. ఫస్ట్ సినిమాకే అర్జున్ తల్వార్ అనే హీరో కూతురు హీరోయిన్గా పరిచయం కాబోతూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు కరిష్మా. ఆ అమ్మాయికి ఆస్మాన్కి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవ అయిన తర్వాత అర్జున్ తల్వార్ కరిష్మాని ఆస్మాన్ని దూరంగా ఉంచాలనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే అర్జున్ తల్వార్ తన కూతురు కరిష్మాని ఆస్మాన్ దగ్గర నుంచి ఎందుకు దూరంగా ఉంచుతున్నాడు అన్నదానికి ఒక పెద్ద కారణం ఉంటుంది. అదేంటన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. షారుఖ్ ఖాన్ కొడుకు తానే కథ రాసి డైలాగ్స్ రాసి దర్శకత్వం కూడా వహించడం విశేషం. అతను ఎంచుకున్న కథ బాగుంది, దానికి తగ్గ సెటప్ బాగుంది. ప్రతి ఎపిసోడ్లో ఎవరో ఒక స్టార్ స్పెషల్ అపీరెన్స్ ఇస్తారు. ఇమ్రాన్ హష్మి, రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ రావు, సారా అలీ ఖాన్, రాజమౌళి, ఆమిర్ ఖాన్ చాలా మంది స్పెషల్ అపీరెన్స్ ఇస్తారు. అయితే అవన్నీ సందర్భానుసారంగా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు సినీ ప్రపంచంలో మునిగిపోతాం. సాజిద్ నడియాడ్వాలా ప్రొడక్షన్ హౌస్ని వెటకారంగా సోడావాలాగా మార్చాడు ఆర్యన్ ఖాన్. అలాగే చాలా పాత్రలకి వెరైటీగా పేర్లు పెట్టాడు. వెబ్ సిరీస్ అంతా ఓకే అనిపిస్తుంది. ప్రధాన పాత్ర పోషించిన హీరో లక్ష్య బాగా చేశాడు. ఆల్రెడీ కిల్లో అద్భుతమైన స్టంట్లు చేసి అందరిని అలరించిన ఇతను హీరోగా అప్కమింగ్ హీరోగా ఓకే అనిపిస్తాడు. అలాగే అతని తల్లి పాత్ర, తండ్రి పాత్ర కూడా ఆకట్టుకుంటాయి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ బాండంగా చక్రీలో ఉండి పర్వాలేదు అనిపిస్తాడు, అక్కడక్కడ నవ్విస్తాడు. హీరో ఫ్రెండ్ పాత్ర పోషించింది ఎవరో కాదు, కిల్ సినిమాలో ప్రధాన విలన్ గా నటించిన వ్యక్తే. వాళ్ళిద్దరి మధ్య దోస్తీ కూడా బాగుంటుంది. హీరో సెక్రటరీ కూడా అతని మంచి కోసం, అతని తండ్రి కోసం దాచే డబ్బులు ఇవన్నీ ఒక సైడ్ సెంటిమెంట్ గా సాగుతూ ఉంటాయి. మరోవైపు అర్జున్ తల్వార్, అతని కూతురు, అతని కొడుకు, అతని భార్య అదొక లోకం. అర్జున్ తల్వార్ కొడుకు మాత్రం వీడియో గేములతోనే బంచిక్ చేస్తూ కనపడతాడు. అంటే ఇక్కడ అసభ్యంగా ఏం చూపించడు, కానీ అతని చేష్టలు మాత్రం అసభ్యంగా ఉంటాయి. లాస్ట్ నుంచి 6వ ఎపిసోడ్లో ఆ చేష్టలన్నీ ఎండింగ్లో వస్తాయి. ఒక దగ్గర లెస్బియన్ కిస్ సీన్ ఉంటుంది, అంతే. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు. గ్లామర్ షో మాత్రం ఉంటుంది వెబ్ సిరీస్ అంతా. ఓ సాంగ్ ఉంటుంది, కానీ ఆ సాంగ్ ఎందుకు వస్తుందో ఎందుకు పోద్దో అర్థం కాదు. ఇక గఫూర్ బాయ్ పాత్రలో అర్షద్ వార్సీ కనపడి ఏవో 2-3 పిచ్చి పనులు చేస్తాడు తప్ప అంత గొప్పగా అనిపించదు. మన రామ్ గోపాల్ వర్మ తీసిన కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు సినిమాలో బ్రహ్మానందం పాత్ర లాంటిది పోషించాడు అర్షద్ వార్సీ. డైలాగ్స్ ఏమంత గొప్పగా లేవు, ఎక్కడ ఆకట్టుకోవు, బీభత్సంగా నవ్వించవు. ఓకే పర్వాలేదు అనిపిస్తాయి అంతే. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే జన్మరహస్యం సీన్ మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అయితే ఆ జన్మరహస్యాన్ని చెప్పేటప్పుడు మ్యూట్ చేసి పెదాల కథలకి ద్వారా మీరే తెలుసుకోండి అన్నట్లు చూపించడం విశేషం. క్లైమాక్స్ లో బాబీ డియోల్, మోనా సింగ్ మధ్య వచ్చే సాంగ్ ఏఐలో చేయడం అది చాలా సూపర్ గా అనిపించింది. నాకు టెక్నాలజీ ఇంత అద్భుతంగా తయారైంది ఏంటి అన్న ఫీలింగ్ కలిగించింది. ఇక కరిష్మా తల్వార్ పాత్రలో షహేర్ బాంబా ఓన్లీ ఎక్స్పోజింగే తప్ప పెద్దగా యాక్ట్ చేసింది ఏమీ లేదు. గౌతమి కపూర్ అను తల్వార్ పాత్రలో ఓకే అనిపిస్తుంది. సోడావాలా పాత్రలో మనీష్ చౌదరి నిర్మాతగా ఓకే అనిపిస్తాడు. ఒక లేడీ ఆర్ట్ డైరెక్టర్ని నేను చెయ్యి చేసుకోను ఆడవాళ్ళ మీద అంటూ కాల్ చేసుకునే సన్నివేశం, దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం అవెంజర్స్లో హల్క్ ఒకని నేలకేసి బండకేసి బాదినట్లు బాదిన సీన్ గుర్తు తెస్తుంది. మనోజ్ పావా మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. స్క్రీన్ ప్లే అంత గొప్పగా లేదు. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించే సన్నివేశం కానీ తర్వాత ఏమొద్ది అన్న సిచ్యువేషన్ కానీ ఎక్కడా కనపడదు. చాలా వరకు సినీ మాఫియాలోకి, సినీ ఈగోల్లోకి తీసుకెళ్తాడు ఆర్యన్ ఖాన్. పర్వాలేదు అనిపిస్తాడు దర్శకుడుగా. చాలా రిచ్గా తీశారు వెబ్ సిరీస్ని. ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్కటి 45 నుంచి 38 వరకు ఒక్కొక్కసారి అలా పెరుగుతూ తగ్గుతూ వస్తాయి. పర్వాలేదు అనిపించిన ఈ వెబ్ సిరీస్ సినిమా పిచ్ ఉంటే ఒకసారి చూడండి, లేకపోతే అంతగా గొప్పగా అనిపించదు మీకు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?